పరువు హత్యలు చూసాము, రంకు పురాణాలు చూసాము, రంకు పెట్టుకొని మొగుళ్ళని చంపిన వాళ్ళని చూసాము, రంకు పెట్టుకొని పిల్లలను చంపిన వాళ్ళని చూసాము, ప్రియురాలు ప్రేమించకపోతే యాసిడ్ పోసిన వాళ్ళని చూసాము. ప్రేమించిన ప్రియురాల్ని వేరే ఒకరికి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పేసి కక్ష పెంచుకొని నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, నీకెంత ధైర్యమని చంపిన వాళ్ళని చూసాం. ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ ఇదే. యాక్చువల్గా ఏం జరిగింది అంటే కేపీహెచ్బిలో జరిగిన సిట్యువేషన్ సర్దార్ పటేల్ నగర్లో గోదావరి జిల్లా అడవిపూడి ప్రాంతానికి చెందినటువంటి మేడిశెట్టి జగదీష్ అలాగే దుర్గాప్రసాద్, వీళ్ళిద్దరూ బ్రదర్స్ అనమాట. కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. కేపీహెచ్బి కాలనీలో సర్దార్ పటేల్ నగర్లో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ఏదో వాళ్ళ జీవితాలు అలా బతికేస్తున్నారు. వీళ్ళతో పాటు వాళ్ళ మరదలు కూడా వచ్చింది, శ్రావణ సంధ్య ఈ అమ్మాయి పేరు, అంటే వాళ్ళ మేనత్త కూతురు. వచ్చి తను కూడా ఇక్కడే ఉంటూ ఏదో పని చేసుకుంటూ వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే అదే ఊరు చెందినటువంటి పంపెన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ కుమార్ అడవిపూడి నుంచి మళ్ళీ అతను కూడా హైదరాబాద్కి వచ్చి అదే కాలనీలో వాళ్ళ ఇంటి చుట్టుపక్కలే ఇంకో ఇల్లు తీసుకొని ఉంటున్నాడు ఆటో నడుపుకుంటా. రీజన్ ఏంటంటే తను గతంలో అక్కడ ఊర్లో ఉన్నప్పుడు శ్రావణ సంధ్యని ప్రేమించాడు. శ్రావణ సంధ్య ఏం చేసింది, ఊరు ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేసింది. శ్రావణ సంధ్య కోసం తను కూడా హైదరాబాద్ వచ్చి ఏదో చేసుకుందామని అద్దెకి ఆటో తీసుకొని నడుపుకుంటున్నారు. ఈ ఆటో డ్రైవర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ వచ్చాక ఎలాగైనా బతకొచ్చులే, ఇవాళ రేపు బోల్డన్ అవకాశాలు, స్విగ్గీ, జొమాటో, వాటెవర్, అంటే ప్రతిదానికి మనకు ఒక సోర్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ వస్తే చాలు, క్యాబ్ వాళ్ళే ఇస్తారు, జీతం వాళ్ళే ఇస్తారు, అవసరమైతే లోన్ పెట్టి కారు కూడా ఇస్తారు. నీకు బైక్ నడపడం వస్తే డెలివరీ బాయ్గా చేయొచ్చు. ఆటో నడపడం వచ్చినా కూడా ఆటో అద్దెకి తీసుకొని రోజు వాడి అద్దె వాడికి ఇచ్చి మిగిలిందంతా నడుపుకున్నది పెట్రోల్ ఖర్చులు పోగా వీళ్ళకి మిగులుతూ ఉంటుంది. ఇలాంటి వ్యాపారం. ఒక ఆటో తీసుకున్నాడు, హ్యాపీగా అక్కడక్కడ లోపల నడుపుకుంటూ ఉన్నాడు. అంటే అక్కడే మన సర్వీస్ ఆటోలు అంటారు వీటిని. ఆ కాలనీ వదిలి పోరనమాట, ఈ కొస నుంచి ఆ కొస వరకు నడుపుకుంటూ ఉంటారు. సో ఈ విషయం వాళ్ళకి తెలిసింది, వీడు మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసాడు, ఏంట్రా బాబు వీడి నస ఎక్కువ అయిపోయింది, కాలనీ నుంచి వెళ్ళట్లా. శ్రావణ సంధ్య ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తుందా చూసి అక్కడ ఆటో ఆపేవాడు. ఆటో ఎక్కించుకొని ఆ పిల్లని చూసేవాడు, చెప్పు ఇకనైనా నన్ను ప్రేమించు అని. ఆ పిల్లకి ఏమో ఇష్టం లేదు. అలా కొన్నాళ్ళు సాగింది. ఇంట్లో చెప్పింది, వీడు వచ్చాడు పవన్, రోజు నన్ను ఆటో దగ్గర ఇబ్బందులు పెడుతున్నాడు అంటే అక్కడే ఇంకో ఆటో డ్రైవర్ కళ్ళ వెంకటరమణ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు సంధ్యని. అంటే అదే ప్రాంతం చెందిన ఇంకో ఆటో డ్రైవర్. అప్పుడు ఇతనే ఎక్కించుకుంటాడు. సంధ్యని ఎవడన్నా ఆటో డ్రైవర్ వేధిస్తే వీడెళ్ళి గొడవ పడతాడు. వాళ్ళ యూనియన్లో కంప్లైంట్ ఇచ్చి అసలు పవన్ కుమార్ని అక్కడ ఆటో నడపకుండా చేయగలడు. ఇట్లా అనుకున్నారు అంతే. అంటే ఆ కాలనీ వదిలిపోలేరు, మళ్ళీ వేరే కాలనీ పోయినా అక్కడి నుంచి ఒకడు వస్తాడు కదా, నువ్వు ఆటో నడుపుతావు కదా, నీ సంగతి చెప్తామని ఇంకో ఆటో డ్రైవర్కి ఇచ్చి ఈమెను పెళ్లి చేశారు. అంటే వీళ్ళు చేసింది కూడా మరి ఏంటో. ఆ తర్వాత దీనికి అతను రెచ్చిపోయాడు. ప్రతిసారి వెంకటరమణ దగ్గరికి వెళ్ళి బెదిరించేవాడు అనమాట. అందరూ ఒక దగ్గరే ఉంటారు కదా స్టాండ్ ఆపుకొని, ఏమిరా చూస్తా, నీ సంగతి చూస్తా, నిన్న అది చేస్తా ఇది చేస్తా అని. ఒకరోజు ఏం జరిగిందంటే శ్రావణ సంధ్య ఊరెళ్ళింది. మరి వెంకటరమణకి తినాలి కదా, తిండి తినాలంటే పక్కనే బావమరుదులు ఉన్నారు, బావమరుదులు వెళ్ళి దుర్గాప్రసాద్ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. 12:20 ఆ టైంలో ఇతను వచ్చాడు, మన పవన్ కుమార్ విత్ ఏ గ్యాంగ్. వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారనమాట. ఒరే ఇట్లా నేను ఎప్పటి నుంచో ప్రేమించాను, ఇదిగో టాటూ వేసుకున్నాను, ఆటో వెనకాల కూడా శ్రావణ సంధ్య పేరే వేసుకున్నాను, ఈ అమ్మాయి వచ్చేసి నేను ఇంతగా ప్రేమిస్తూ తిరుగుతుంటే ఇన్నేళ్ల ప్రేమ నాది, కావాలనే నన్ను రెచ్చగొట్టడానికే ఇంకో ఆటో డ్రైవర్కి ఇచ్చి చేశారు, నాకు ఎలా ఉంటుందో చెప్పు, నాకు చచ్చిపోవాలని ఉంది లేదా వాడిని చంపాలని ఉంది అంటే, ఒరే నువ్వెందుకురా చచ్చిపోవడం, వాడినే మనం చంపేద్దాం. ఈ 5గురు అనుకున్నారు, కత్తులు కటార్లు అన్నీ తెచ్చుకున్నారు. చక్కగా పీకల దాకా తాగేసి నవ్వు వెళ్ళాలి. ఇంకా ఒరే దుర్గాప్రసాద్, ఒరే వెంకటరమణ రారా బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏమీ లేదు, నువ్వు నా మీద కక్షతో కావాలనే వీడికి ఇచ్చి పెళ్లి చేసావు, వాడి దగ్గర ఉందేంటి నా దగ్గర లేనిదేంటి, అసలు ఏమనుకుంటున్నావు, ఇలా గొడవ అట్టయి చాలా పెద్దగా సాగింది. ఈ గొడవ ఏదో అవుతుందని తనకు అర్థమయ్యి, అంటే వీళ్ళు 5గురు వచ్చారు కదా,
స్థానికులను ఎవరైనా పిలుద్దామని, అంటే చుట్టుపక్కల మనకి ఎప్పుడైనా ఆ, ఎట్లాంటి సిట్యువేషన్ భయంకరమైన సిట్యువేషన్స్ ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళని నిద్ర లేపుతాం కదా, అప్పటికే అందరు పడుకొని ఉంటారు. ఈయన కొంచెం అటు ఇటు వెళ్ళగా ఒకేసారిగా మీద పడి వెంకటరమణ మీద దాడి చేశారు. అంటే ఇప్పుడు దుర్గాప్రసాద్ వెంకటరమణ ఉన్నాడు, వెంకటరమణ ఇక్కడే ఉన్నాడు, దుర్గాప్రసాద్ నలుగురిని తీసుకొద్దామని వెళ్ళాడు. వీళ్ళు ఈలోపు ఏం చేశారంటే ఇతన్ని చంపేశాడు. ఇది జరిగిన సిట్యువేషన్. ఇది ఎలాంటి హత్య అనాలో ఏంటో తెలియదు. ఇప్పుడు శ్రావణ సంధ్య ఊరికి వచ్చిన తర్వాత నా మొగుడిని చంపేశారు అనే విషయం తెలిసిపోయింది. ఎవరు చంపారు అంటే నన్ను ప్రేమించినటువంటి పవన్ కుమార్. నువ్వు నన్ను ఇప్పటికీ ప్రేమించకపోతే చెప్పు, నువ్వు ఎంతమందిని పెళ్లి చేసుకుంటే అంతమందిని నరికి చంపేస్తా, నువ్వు ఎప్పటికీ నా దానివే. ఇతను. సో దిస్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ మనం చాలా సినిమాల్లో చూసాము. ఇలాంటివి పిచ్చి, అంటే లైక్ పిచ్చి పిచ్చి సినిమాల్లో చూస్తాం ఇలాంటివి, పనికి మాలిన కక్షలు ఇవన్నీ కూడా నిజంగా కూడా జరుగుతాయనే విషయం తెలిసింది. అంటే అదేం ప్రేమ. ఇప్పుడు నువ్వు ఇంత కర్కశంగా ఉన్నావు, ఆ పిల్ల నీతో ఎలా ఉంటుంది? ఉండలేదు. ఇప్పుడు సరే మొత్తానికి జైలు జీవితం, నీతో పాటు A1 A2 A3 A4 A5 వచ్చిన 5గురికి కూడా, అంటే అందరూ ఉన్నారు కదా దీంట్లో. ఇది మర్డర్ కేసు, ఇప్పట్లో తేలేది కాదు, శిక్ష పడుద్ది, కొన్నేళ్ళు జైలు శిక్ష, పెద్ద శిక్ష పడితే ఇంకెన్నేళ్ళు ఉంటావో తెలియదు. అండ్ బికాజ్ వీళ్ళు కావాల్సింది దక్కకపోతే క్రిమినల్గా తయారైనటువంటి సైకోలు, దానికోసం అవతల మనిషిని చంపడానికైనా రెడీ. ఇలాంటి వాళ్ళకైతే కఠినంగా శిక్షిస్తారు. ఇప్పుడు BNS చట్టాలు చాలా సీరియస్గా ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుద్దో. బెయిల్ అయితే రాకూడదు ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే బెయిల్ మీద బయటకు వచ్చి కూడా కక్ష తీర్చుకోవడానికి మళ్ళీ ఆ జగదీష్ను అసలు ఈ శ్రావణ సంధ్య వల్లే కదా నాకు ఇన్ని తిప్పలు, ఆమెను కూడా చంపేస్తే పిడబొద్దు అనుకుంటారు, ఇట్లాంటివన్నీ చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వరు. అండ్ ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే పడుద్ది. థ్యాంక్ యూ సో మచ్.